అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. वो रिपोर्ट देने को 1.5 साल ये रिपोर्ट देने को, अब तकरीबन 3 साल हुआ. अगले 1 साल 1.5 साल हुए तो फिर चुनाव को जाने का है. अब 3 साल गुजर जाने के बाद जो है अब Please silence. Please silence. Please silence. I am requesting the members to maintain silence. Please silence. ఇప్పుడు నేను ఫ్యాక్ట్స్ మీద మాట్లాడుతున్నాను. నేను మీరు దీన్ని వినే ఓపిక లేకుండా మేమేం చేయలేమంటున్నాను. నేను జీవన్ రెడ్డి గారిని అదొక అప్పీల్ అధ్యక్ష. అది మంచి అయినా చెడ్డ అయినా ముస్లింలకు 4% రిజర్వేషన్ తెచ్చింది మీరు. అరే నేను చెప్పే ఇప్పుడు ఇది కాదు. 4% రిజర్వేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, దాన్ని ఎవరు కాదంటారండి. కానీ ఎప్పుడండి మీ 40 సంవత్సరాల పాలన తర్వాత ఇక 4 సార్లు అంటే మీరు 40 సార్లు అయింది మరి మీరు తెచ్చే వరకు. మీరు అంత గొప్ప పార్టీ అయితే దేశంలో ముందే తెచ్చి ఉండాలి కదా. ఇప్పుడు నేను ఏమంటాను, ఇంత గొప్ప చరిత్రాత్మకమైన బిల్లు మాట్లాడేటప్పుడు 4 మహినే లాతే అని ఇవాళ చెప్పినండి, ఆడ చెప్పినామండి. విషయం ఏంటంటే అధ్యక్ష స్పిరిట్ ఈస్ ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష ప్లీజ్ సైలెన్స్. ఒక నిమిషం అండి, నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఆ సందర్భంలో జరిగిన అనేక వాదోపవాదాల్లో 150 సార్లు నేను డిబేట్లలో పార్టిసిపేట్ అయిన అధ్యక్ష. ఎస్, ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా కొన్ని మాసాలలోనే తప్పకుండా దాని ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన. ఒక రిజర్వేషన్ దేవాలి, అంటే ఖచ్చితంగా కమిషన్ వేయాలి. ఆ కమిషన్ ఇస్తే మళ్ళీ బీసీ కమిషన్ పోవాలి. ఇట్ టేక్స్ టైం. డెఫినెట్లీ క్యాబినెట్ తీర్మానం ముందే చేసినాం మేము. మా క్యాబినెట్ తీర్మానం 2 మహిళల్లో చేసినాం. మీరు 4 మహిళ అంటున్నారు కానీ సిర్ఫ్ 2 మహిళ. సెకండ్ మంత్లో జరిగిన క్యాబినెట్ తీర్మానంలో పాస్ చేసి కమిషన్ అపాయింట్ చేసినాం ఇమీడియట్గా. ఇక మీరు 4 మహిళ గంటలకు ఎందుకండి? మీరు ఏదైనా మాట్లాడదాల్సి కూడా మంచి సలహా చెప్తే చెప్పండి. కానీ ఈ బిల్లు మేము మంచి బిల్లు, మీరు 4 తెచ్చినాం, మేము 12 తెచ్చినాం, మీతో 200. హర్షిస్తే మంచి దాన్ని వెల్కమ్ చేయండి, మీకు కూడా కొత్త గౌరవం దొరుకుతుంది. ఇందులో కూడా ఏదో టీఆర్ఎస్ని విమర్శిద్దామంటే అది దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తాం. అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీని విమర్శ చేయాలనేట ఒక దృక్పథం మాకే ఉన్నట్టయితే ఇవాళ ఈ బిల్లు యొక్క ఆవశ్యకత, వీళ్ళ ముస్లింలలో ఉండేటటువంటి ఒక సామాజిక ఆర్థిక వెనుకబాటుతానికి గురైనటువంటి వారికి ఏ విధంగా బీసీ ఈ రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నదో మేము సమర్థించడం అధ్యక్ష అంటున్నాను. దాన్ని వ్యతిరేకించే వాళ్ళని తప్పుపట్టిన ఇప్పుడు ఆన్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ మా ఉద్దేశం ఆ విధంగా లేదు అధ్యక్ష అంటున్నాను. కానీ ప్రభుత్వం వారి ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం లోపల ఏదైతుందో జరుగుతున్న జాప్యాన్ని నేను ఈ సభ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అంటున్నాను. వారు నేను 4 మాసాలలో అమలు చేస్తాను ఎక్కడన్నా అని చెప్పారంటే మా వీడియో క్లిప్సింగ్ కూడా ఉన్నాయి అధ్యక్ష, వీడియో క్లిప్సింగ్ కూడా ఉన్నాయి. ఆ మాట అన్నట్టయితే ప్లీజ్ సైలెన్స్. ప్లీజ్ సైలెన్స్. కంటిన్యూ ది సబ్జెక్ట్. వారి దగ్గర వీడియో ఉంది, నా దగ్గర కూడా వీడియో ఉంది. 2 మంత్స్లోనే మేము క్యాబినెట్ తీర్మానం చేసి కమిషన్కు ఆదేశించిన వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఆ రోజు కూడా వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ నేనే మాట్లాడినా, ఆ వీడియో కూడా ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో కథ ఇవాళ ఎవరి తీర్మానాలు ఎవరి వీడియోలు తీర్మానాలు కాదు, వాళ్ళకు కావాల్సింది రిజర్వేషన్ ఫలాలు అందాలి. రిజర్వేషన్ ఫలాలు అందినాయా? ఇవాళ 4 మాసాల్లో మీరు అందిస్తా అన్న రిజర్వేషన్ ఫలాలు వారికి అందినాయని అడుగుతున్నాను. అంతే తప్ప ఏదైతున్నదో మేము క్యాబినెట్ తీర్మానం చేసినాం. ఇవాళ కూడా బిల్ పెట్టిండ్రు అధ్యక్ష, ఇవాళ కూడా మీరు బిల్ పెట్టిండ్రు. దీని ఫలితం ఏ విధంగా ఉండబోతుందో దయచేసి ఊహించారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇప్పుడే సభలో తెలియజేశారు. మేము కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయబోతున్నాము, దేశమంతా ఒకే విధమైన ఒక పాలసీ ఉండాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రేపు నీతి ఆయోగ్ సమావేశంలో ఏదైతుందో మేము దీన్ని ప్రధాన అంశంగా చేస్తామని చెప్పన్నారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడ మనం బిల్లు ప్రతిపాదించగానే సరిపోదు అధ్యక్ష, ఆమోదించుకోవడం సరిపోదు. వీఆర్ సపోర్టింగ్ ఇట్, వీఆర్ ఫర్ ఇట్. కానీ ఇది అమలుకి ఏ విధంగా తీసుకురాగలుగుతాం అనేది అది మన స్పష్టత కావాలి. ఇవాళ మీరు పేర్కొన్న ఇందిరా సాహ్ని కేసే కానివ్వండి, ఇతర సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే కానివ్వండి కాక ఇవన్నీ లీగల్ స్క్రూటీలో నిలబడాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. ఇవాళ ఎప్పుడు వాస్తవంగా ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్
కెన్ ఎనాక్ట్ ది యాక్ట్ ఆన్ దేర్ ఓన్ ఆల్సో. కానీ అది న్యాయస్థానంలో నిలుపుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చగలిగినట్టయితే మనకు ఒక ప్రొటెక్షన్ దొరుకుతుందనే ఒక భావనతోని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తా అని చెప్పని భావిస్తున్నట్టు నేను భావిస్తాను అధ్యక్ష. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో సరిపోదు, వారిని ఒప్పించాల్సిన ఒక బాధ్యత ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష అని చెప్పి అంటూ నేను చేస్తున్నాం. నాయన మేము కూడా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో వారికి ప్రధానమంత్రి గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, ఏ విధంగా వారు డిమానిటైజేషన్ సపోర్ట్ చేయడం లోపల కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవడం జరిగిందో, జిఎస్టీకి అండగా నిలవడం జరిగిందో, ఇవాళ ఏదైతున్నదో ఈ ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా, దీన్ని న్యాయస్థానంలో నిలబెట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన ఒక బాధ్యత ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను మిత్రులు జీవన్ రెడ్డి గారికి వారి ద్వారా గౌరవ సభ్యులకు కూడా క్లియర్గా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో కూడా ఈ విషయంలో నేను యాంపుల్గా చెప్పడం జరిగింది. యాక్చువల్ అధ్యక్ష, నేను కొద్దిగా టైం తీసుకుని జీవన్ రెడ్డి 2-3 నిమిషాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే టు ది బెనిఫిట్ ఆఫ్ ద మెంబర్స్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో. అధ్యక్ష, తమిళనాడులో 1980లో తమిళనాడు ప్రభుత్వం యొక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు 68% రిజర్వేషన్కు జీవో ఇష్యూ చేసి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసినారు అధ్యక్ష. 1980 నుంచి 1990 వరకు 10 years ఆ రిజర్వేషన్ అమలైంది, 68%. ఆ తదనంతరం 1% ఎస్టీసీ కూడా పెంచినారు, అప్పుడు 69% అయింది. 2 సంవత్సరాలు అమలైంది అధ్యక్ష, అప్ టు 92. అంటే 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు 68%, ఆ తర్వాత 69% తమిళనాడు రాష్ట్రంలో నిరాఘాటంగా రిజర్వేషన్ అమలు జరిగింది. ఆ తదనంతరం విపి సింగ్ గారు వచ్చినప్పుడు వారు మండల్ కమిషన్ వేసినారు. ఆ సందర్భంలో కొంత దేశంలో గలాట చెలరేగి ఇందిరా సహాని అనేటువంటి ఒక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కేసులో జడ్జిమెంట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో మీకు 50% మించి ఉండడానికి లేదు అనేటువంటి ఒక తీర్పు చెప్పినారు. అదే జడ్జిమెంట్లో కూడా చెప్పినారు, ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే, క్వాంటిఫైయబుల్ డేటా ఉంటే ఎక్కువ పెట్టవచ్చు అని చెప్పినారు. ఆ ధర్మిల తమిళనాడు ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పివి నరసింహారావు గారి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే పివి నరసింహారావు గారి ప్రభుత్వమే తమిళనాడు ప్రభుత్వానికి అడ్వైజ్ చేసి మీరు మీ శాసనసభలో తీర్మానం చట్టం పాస్ చేసుకొని తీసుకొని రండి, గౌరవ రాష్ట్రపతి గారి అసెంట్ ఇప్పించి 9th షెడ్యూల్లో పెట్టేస్తాం, మీకు రక్షణ వస్తుందని చెప్పారు అధ్యక్ష. ఆ మేరకే యాక్ట్ 45 ఆఫ్ 94 తయారు చేసుకొని వాళ్ళు తమిళనాడు వాళ్ళు వెళ్ళినారు. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి దానికి ప్రెసిడెంట్ అసెంట్ ఇప్పించి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టినారు అధ్యక్ష. దీని తర్వాత ఏం జరిగిందంటే ఈ 9th షెడ్యూల్లో ఈ విధంగా చేర్చడం కూడా సబబు కాదు అని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో పడ్డది అధ్యక్ష. ఇప్పుడు అది యాజ్ ఇట్ ఈస్గా జీవన్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి నేను ఒక మాట సార్ అందరికీ కూడా తెలవాలి కదా, ఇది సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఏది 9th షెడ్యూల్లో చేర్చడం కూడా సబబా బేసబబా కరెక్టా కాదా అనే విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. నేను ముందు నుంచి చెప్పిన పద్ధతి అధ్యక్ష, ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆల్మోస్ట్ లా ఆఫ్ ద కంట్రీలా ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదని చెప్పి 50% కంటే ఎక్కువ అమలు జరగానంటే 9th షెడ్యూల్ ఒకటే మార్గం, డెఫినెట్గా అంతకుమించి మార్గం లేదు. ఆ 9th షెడ్యూల్ కోసం కూడా ఈరోజు మనం అవలంబిస్తున్నది ఏంటంటే తమిళనాడు యాక్ట్ ఏదైతే 45 ఆఫ్ 94 ఉందో ఎగ్జాక్ట్గా ఒక అక్షరం కూడా తేడా లేకుండా రాష్ట్రం పేరు మాత్రమే మార్చి మనం చట్టం తీసుకొని పోతున్నాం అధ్యక్ష. అప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, ఖచ్చితంగా తమిళనాడును స్వీకరించి అక్కడ 69% రిజర్వేషన్ అమలును ఒప్పుకుంటున్నటువంటి కేంద్రం మనది కూడా సచ్చినట్టు ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే ఖచ్చితంగా మనం సుప్రీంకోర్టు కూడా పోయేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఇది ఇండియాలో ఉండే టాప్ మోస్ట్ లీగల్ అడ్వైజర్స్తోనే మాట్లాడే ఈ నిర్ణయానికి వచ్చినాం. డెఫినెట్గా దీన్ని సాధించడానికి మంచి మార్గం మనం ఉంది. అందువల్ల 9th షెడ్యూల్లో ఒకవేళ కేంద్రం పెట్టకపోతే మేము చేతులు ముడుచుకొని కూర్చోమండి, అప్పీల్ చేసేది చేస్తాం, రాజకీయంగా పోరాటం చేసేది చేస్తాం. అట్ ద సేమ్ టైం
సుప్రీంకోర్టు తమిళనాడును ఒప్పుకున్న కేంద్రం మనదెందుకు ఒప్పుకోదు? దేశంలో ఒక రాష్ట్రానికి ఒక చట్టం, ఇంకో రాష్ట్రానికి ఇంకో చట్టం ఉంటుందా అనే దాంతో సుప్రీంకోర్టులో మనం ఖచ్చితంగా ల్యాండ్ కాబోతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారికి ఎటువంటి అనుమానం అవసరం లేదండి. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో శాసనసభ సాక్షిగా ఇలా సభ్య సమాజాన్నే కాదు ప్రత్యేకంగా ముస్లిం సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న అధ్యక్ష అంటున్నాను. వారికి టైం ఇచ్చినావు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఇవాళ గౌరవ లక్ష్మణ్ గారు వారికి ఇచ్చిన టైం అవైల్ చేసుకుంటున్నారు. సందర్భం వస్తే ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేస్తున్నారు. మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడతారు కదా, ఎట్లా టైం ఇస్తాం కదా. జీవన్ రెడ్డి గారు పేరు పెట్టి అనలేదే, మీ పేరు పెట్టి అనలేదే. జీవన్ రెడ్డి గారు అవునన్నా, మీరు పేరు పెట్టి అనలేను మిమ్మల్ని ఎక్కడ కూడా. నేను భారతీయ జనతా పార్టీ అని అనలే, నేను అనలే. జీవన్ రెడ్డి గారు బీజేపీ అని అనలే. తీయండి, రికార్డు తీయండి. ప్లీజ్ నో క్రాస్ టాకింగ్స్. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం గారు చెప్పిండు కదా ఇప్పుడు పెట్టినామని. ప్లీజ్ లక్ష్మణ్ గారు కూర్చోండి. సరే మీరు మాట్లాడమని చెప్పండి. మీ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు మాట్లాడండి. మీ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు మీరు జీవన్ రెడ్డి గారు మీకు టైం ఇచ్చిన సరే లక్ష్మణ్ గారు ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు అధ్యక్ష బీజేపీకి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మీరు రాసి పెట్టుకోండి. మీ టర్న్ వస్తుంది నెక్స్ట్ వారి తర్వాత మీరు మాట్లాడండి తప్పకుండా. ఇప్పుడు దయచేసి మీరు అది సభానాయకుడిగా ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేసినారు. నెక్స్ట్ మీ పార్టీ టర్న్ వస్తుంది, మీరు రాసి పెట్టుకోండి. మీ అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. దయచేసి ప్లీజ్ సహకరించండి. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను సార్, వారి అడ్డం పెట్టి మాట్లాడండి. ఏం మాట్లాడాలి సార్ నేను? ఇప్పుడు లక్ష్మణ్ గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళా టర్న్ లో భాగంగా మీకు కూడా అవకాశం వస్తుంది. మీరు మాట్లాడదలుచుకుని మాట్లాడుకోండి, మీరు చెప్పదలుచుకునే నోట్ చేసుకోండి. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ యువర్ స్పీచ్. జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడబోయిన నేను చెప్తాను. సరే నన్ను ఏం చేయమంటారు సార్? మీరు మాట్లాడండి మరి. ప్లీజ్ లక్ష్మణ్ గారు నన్ను ఏం చేయమా? ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. మీకు అవకాశం ఇస్తాం కదా, మీకు అవకాశం ఇచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు నెక్స్ట్ మీరు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మీరు చెప్పదలుచుకున్నా చెప్పండి. మీరు టైం ఉన్నది కదా, ఆ కంటిన్యూషన్ మీరు వస్తారు కదా. నో ఐఎమ్ నాట్ అలవింగ్. జీవన్ రెడ్డి గారు సార్ నేను జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా సార్ అంటే సార్ దయచేసి నన్ను ఇంటరప్ట్ చేయకండి. నన్ను దండం పెడతానే. మరి నేను ఛాంపియన్ చేస్తున్నా వాళ్ళను. నేను చెప్తా ఫిక్సింగ్ చెప్తా ఇప్పుడు. జీవన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో 9th షెడ్యూల్ సంబంధించి వారు సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడటం కొంత అది ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఒకటి మాత్రం కరెక్ట్ ఏంటంటే ఇవాళ తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి 69% 50% ఎక్సీడ్ అయి అమలు చేసుకునేటటువంటి ఒక అవకాశం కల్పించడానికి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా మరప్పటి భారత ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సూచించడము, వారు ఆ విధంగా శాసనసభ ద్వారా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడము, కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో పార్లమెంట్ ద్వారా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఇప్పుడు ఇలా లీగల్ స్క్రూటినీలో ఉన్నది. ఇవాళ మీకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చని విశ్వాసం మీకున్నదా? దయచేసి ఎట్లా సార్ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు నాది ఒకటే రిక్వెస్ట్ మీతో. యు ఆర్ ఆల్సో అన్ అడ్వకేట్. యూ కెనాట్ కాజ్ అస్పర్షన్స్ డైరెక్ట్లీ ఆన్ ది చీఫ్ మినిస్టర్ యాజ్ ఇఫ్ ఐఎమ్ మిస్లీడింగ్ ది హౌస్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. యూ కెనాట్ కాజ్ లైక్ దట్. నో ఐఎమ్ సారీ. ఎందుకంటే సార్ ఇప్పుడు అధ్యక్ష మీకు విశ్వాసం ఉన్నదా
మీకు లేకపోవచ్చునండి ఆత్మవిశ్వాసం, మాకుంది. ఒకటి. రెండవది, what you say is totally wrong, thoroughly wrong. Whether it is NDA government or UPA government of India is government of India. It can have no escape. మీరు అడ్వకేట్ కూడా మీకు అర్థం కాక మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. Yes, you are confused and trying to confuse others. Please don't confuse others and don't tell that CM is misleading the house. I am not misleading, you are misleading. You are misleading the house, don't mislead. గారి నిజంగానే విశ్వాసం ఉందని చెప్పిన వారు భావిస్తుంటే వారు ఎన్నికల్లో చేయని వాగ్దానాలకు సంబంధించి కూడా మేం మిషన్ భగీరథ పూర్తి చేసుకొని నీళ్లు దాగియకుంటే మేము ఓట్లు అడగమని చెప్పని వారు ధైర్యంగా చెప్తున్నారు. అధ్యక్ష, ఇవాళ నేను అడుగుతున్నా ఇదే సభ ద్వారా, మీకు అదే ప్రభుత్వాన్ని ఒప్పిస్తా, నేను బీసీఈ గ్రూప్కు సంబంధించి 12% రిజర్వేషన్ అమలు చేయగలుగుతా అని చెప్పని విశ్వాసం మీకుంటే రేపు రాబోయేటటువంటి ఒక శాసనసభ ఎన్నికల్లో ఏదైతుందో వీళ్ళ ముస్లిం రిజర్వేషన్ బీసీఈ వర్గానికి 12% అమలు చేయలేకున్నట్టయితే నేను ముస్లిం వర్గాల ఓటు అడగా అని చెప్పండి అధ్యక్ష. మరిగా చెప్పండి, మీకు అంత విశ్వాసం చెప్పండి అంటున్నాను. సంఖ్యాబలం ఉండగానే ఏదైతుందో మేము ఏదైనా మాట్లాడదాం అనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇవాళ ఏదైతుందో మీ సంఖ్యాబలంతో ఏదైతున్నదో లీగల్ స్టూడీలలో ఏ సబ్జెక్ట్ ఉన్నది? ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చబడ్డటువంటి ఒక తమిళనాడుకు సంబంధించిన అంశం మాత్రమే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నది. నాట్ ఎంటైర్ సబ్జెక్ట్ ఆఫ్ ఎక్సీడింగ్ 50%. మీరే అన్నారు అధ్యక్ష, ఇందిరా సహాని కేసులో ఏదైతున్నదో 50% ఎక్సీడ్ కావడానికి క్వాంటం ఏదైతుందో గణాంకాలు చూపెట్టగలిగినట్టయితే అది ఎక్సీడ్ కావచ్చు ప్రత్యేక పరిస్థితుల్లో అని చెప్పని మీరే పేర్కొన్నారు.